డాక్టర్ గారు, నా అంగం చిన్నది, దానివల్ల నాకు చాలా దిగులుగా ఉంది. నా అంగం చాలా పెద్దదిగా కనపడాలి. అంగం పెద్దదిగా ఎదగాలంటే ఏం చేయాలి? చాలామంది మగవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు కూడా వాళ్ళ అంగం చెందని, ఆ చెందగుణ బట్టి సెక్స్లో ఎంజాయ్ చేయలేమని చెప్పారు. పెళ్ళి కాని వాళ్ళు అయితే రేపు పెళ్ళయ్యాక నా భార్య నా అంగం చూసి ఈడేమోగాడు ఇంతే ఉంది అని అంటుందేమో, నా పరువు తీసేస్తున్నామో అని భయపడతారు కొంతమంది. కొంతమంది పెళ్ళైన బాగాలు ఏమంటారు, నా భార్య చెప్పట్లే కానీ నా అంగం చిన్నది, ఆవిడ తగిన తృప్తి వదిలేకపోతున్నాను కావాలి, చెప్పట్లే ఆవిడ పైకి తృప్తి వదిలేకపోతున్నారు ఏమైనా అనుకో. కొంతమంది లేడీస్కి అసలు తృప్తి ఉండదు, వాళ్ళకి తగినంత సెక్స్ డిజైర్. నా అంగం చిన్నది కనుక మా ఆవిడ తృప్తి చెందడం లేదు. నేను అడిగినప్పుడు కూడా ఎలా ఉందంటే నాకేం అనిపించట్లేదు అంది అంటే నా అంగం చిన్నదన్నమాట. వాడికి ఆల్రెడీ మనసు ఫిక్స్ అయిపోయిందా, తన అంగం చిన్నదన్నమాట ఫిక్స్ అయిపోయింది. వాడు గుర్తించండి, స్త్రీకి సెక్స్లో సుఖం అనేది అంగ పరిమాణం బట్టి లేదు. అంగం స్ట్రాంగ్గా స్తంభిస్తోందా లేదా, స్ట్రోక్స్ చక్కగా ఇవ్వగలుగుతున్నారు లేదా అని. స్త్రీ యొక్క యోని మామూలుగా 2.5 ఇంచెస్ నుంచి 3.5 ఇంచెస్ ఉంటుందండి, అంతేనండి. అంగ పరిమాణం బట్టి అది సాగుతుంది. 6 అంగుళాలు 7 అంగుళాలు సాగుతుంది. ఆ సాగడం వల్ల ఎక్స్ట్రా స్త్రీకి తృప్తి కలిగేది ఏమి ఉండదు. స్త్రీకి యోని మార్గంలో 1 or 2 ఇంచెస్ వరకే కామనలు ఉంటాయి. యోని సాగినా సాగపోయినా 1 or 2. ఏ మగడికైనా స్తంభిత పురుషాంగం, గట్టిపడ్డ పురుషాంగం మినిమం 4 అంగుళాలు ఉండి తీరుతుంది. అంటే స్త్రీకి తృప్తి కలగడానికి కావాల్సిన దానికంటే 2 అంగుళాలు ఎక్కువ ఉన్నట్టు లెక్క. స్త్రీకి యోని మార్గంలో కేవలం 2 అంగుళాల వరకే కామనాళ్ళు ఉంటే అటుపైన ఏమీ ఉండవు. అది అంగం పెద్దదైతే బాగా తృప్తి ఇస్తాను అనుకుంటే అది ఒకవేళ ఉంటే మనసులో ఉండొచ్చు, ఆడదానికి కూడా అంగం పెద్దదేంటి బాగా తృప్తి అనుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి సెక్స్లో ఎలా తృప్తి చెందాలనేది ఆడవాళ్ళకి తెలియదు, ఫోర్ప్లే ఇంపార్టెన్స్ అసలు తెలియదు. అంచేత వాళ్ళకి సెక్స్లో తృప్తి కలగకపోతే వాళ్ళు ఏమంటారు, మా ఆయన చాలా చిన్నది కనుక తృప్తి కలగట్లేదు అనుకుంటారు వాళ్ళు. అంగం ఎంత పొద్దున 10 అంగుళాలు ఉన్నా మనసు పడడం అంటూ లేకపోతే తృప్తి కలగదు. అంచేత సెక్స్లో తృప్తి కలగడం అనేది అంగ పరిమాణం అనేది పుట్టుకతో నిర్ధారణ అవుతుంది. అది ఎంత పెరగాలో అంత జెనెటిక్గా నిర్ధారణ అవుతుంది. వాడు పుట్టుకతో నల్లగా పుడతాడు, ఎర్రగా పుడతాడు. ఎలా పుట్టారు వాళ్ళు? జీన్స్ ప్రకారంగా వాడు వింటి చేసేవాడు. వాడు పుట్టుగా పుడతాడు, పొడుగ్గా పుడతాడు, జీన్స్ ప్రకారం జరుగుతుంది అదంతా. అలాగే అంగ పరిమాణం కూడా బై బర్త్ జీన్స్ ప్రకారం నిర్ధారణ అవుతుంది. ఇది పెంచడానికి మందులు లేవు. కొంతమంది క్వాక్ డాక్టర్లు మీ అంగ పరిమాణం పెంచుతాం, ఈ లేహ్యాలు వేసుకో, లేదు ఈ జాకీలు వాడుకో, ఇవన్నీ చెప్తారు. ఇదంతా హంబక్. ఈ వ్యాక్యూమ్ పంపు వాడు అని లాగితే ఏమవుతుందండి, అది దాంట్లో ఇలాస్టిక్ మజిల్స్ సాగిపోతాయి. ఇప్పుడు మీకు ఇలాస్టిక్ ఏదైనా డ్రాయర్ ఉందనుకోండి, ఇలాస్టిక్ డ్రాయర్ ఇలా లాగడానికి ఏమవుతుంది, వరకు లూజ్ అయిపోయి కూర్చుంటుంది. బాగా ఉన్న పొడుగ్గా ఉన్నట్లు ఉంటాయి, ఎర్రలుపుగా ఉన్నట్లు ఉంటాయి. కానీ ఏంటది, నో టైట్నెస్. ఆరగానే ఈ వ్యాక్యూమ్ పంపులు పెట్టి లేకపోతే ఏదో పెట్టి బాగా లాగి పెట్టించేది ఇలాంటి చెత్త పనికిరాని టెక్నిక్స్ అది చేయించుకొస్తాడు. దానివల్ల అంగ పరిమాణం పెరగదు. ఒకవేళ లాగి ఎలాస్టిక్ ఫైబర్స్ని డ్యామేజ్ చేసి పారేసి ఇంత కనబడితే చూడడానికి కనబడుతుంది, కానీ అంగం స్తంభించడం ఇంతే ఉంటుంది. అంతేగాని పూర్వకాలం కంటే మించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెద్ద అవుతుంది. అంచేత ఈ క్వాక్ డాక్టర్లు, మోసగాళ్ళైన డాక్టర్లు చెప్పే మాటలు నమ్మకండి. బై బర్త్ డిసైడ్ అవుతుందని ఎవడు మార్చలేడు. మామూలుగా స్తంభించిన పురుషాంగం 4 అంగుళాల నుంచి 6 అంగుళాలు ఉంటుంది.
కొద్దిమందికి 7 అంగుళాలు ఉంటుంది. అంతే. మామూలుగా అలాగే చూడడానికి 2 అంగుళాల నుంచి 4 అంగుళాలు ఉంటుంది. 2 నుంచి 4, 2 అంగుళాలు ఉండొచ్చు, 3 అంగుళాలు ఉండొచ్చు, 4 అంగుళాలు ఉండొచ్చు. 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా అది చేసే ఫంక్షన్ ఒక్కటే. దానిలో తృప్తి కలిగేది ఒక్కటే. 6 అంగుళాలు వాడు 4 అంగుళాలు వాడికంటే పొడిచేది ఏమీ లేదు. సైకలాజికల్గా ఉండాల్సిన ఎవరికైనా ఉంటే ఒకవేళ అంత తప్ప దానివల్ల ప్రత్యేకంగా ఇటువంటి తృప్తి రాదు. అది అంగ పరిమాణం పెంచడం కోసం అని మందులు వాడడం కానీ ఇతరత ఏవో ఆడడం కానీ పేస్టు డబ్బులు తగలేయడం. అది అంగ పరిమాణం పెంచడానికి మందులు లేవు, ఏ శస్త్రచికిత్సలు లేవు, ఏమీ లేవు. అంటే దాని గురించి ఆలోచన మానండి. తనకి అంగ సంబంధం తనలో కోరిక ఉందా లేదా, అంగం గట్టిపడుతుంది లేదా అని ఆలోచించండి. అంతేగాని అంగ పరిమాణం పెంచాలని మాత్రం తహతలాడడం పరమదండుగా. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.